దర్శి నియోజకవర్గము ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఒక భాగంలో ఉన్నది. ఆ నియోజకవర్గానికి 2004 నుంచి బూచేపల్లి సుబ్బారెడ్డి కుటుంబం ఎమ్మెల్యేగా ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఆయన 2700 ఓట్లతో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఆ కుటుంబము ఆ నియోజకవర్గంలో బాగా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉన్నది. 2009లో ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. వాళ్ళ ఫాదరు టైంలో కానీ ఆయన టైంలో కానీ బాగా దొనకొండ నుంచి చందవరం రోడ్డు, చందవరం టు వెల్లంపల్లి రోడ్డు, తర్వాత అట్టాగే బట్టెపాడు నుంచి వయా చందవరం మార్కాపూర్ రోడ్డు, తర్వాత గజ్జలకొండ ఇళ్ళ చెరువు రోడ్డు, ఆరువల్లిపాడు గజ్జలకొండ రోడ్డు, కురిచేడు దొనకొండ రోడ్డు, కురిచేడు నుంచి మర్లపాలెం రోడ్డు, తర్వాత రాజంపల్లి బుద్ధికొరపాడు, రాజంపల్లి రామచంద్రాపురం, తర్వాత దొనకొండ నుంచి దర్శి నుంచి లంకోజనపల్లి మీదుగా ఆరువల్లిపాడు రోడ్డు, తర్వాత దర్శి చామంతపూడి రోడ్డు, గంగవరం టు బుద్ధికొరపాడు రోడ్డు బాగా డెవలప్ చేసి రోడ్లన్నీ వేయించున్నారు. తర్వాత 2014లో శివప్రసాద్ రెడ్డి మళ్ళా అక్కడ పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున స్వల్ప తేడాతో ఓడిపోయి ఉన్నాడు. వాళ్ళ కుటుంబము దాన ధర్మాలు కానీ లేకపోతే నియోజకవర్గంలో గుళ్ళు గోపురాలు అనేక రకాల సేవా కార్యక్రమాలు అన్నదానం చేయటంలో కానీ చాలా ముందున్నది. అలాంటి కుటుంబం ఇప్పుడు పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో శివప్రసాద్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడం కోసం సీటు ఇచ్చున్నారు. ఆ క్రమంలో బాగా ప్రచారం చేసి బాగా జనం మన్ననలను పొంది వాళ్ళ మదర్ అంటే ఆమె దర్శి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిన తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యి నియోజకవర్గంలో దాదాపు 10 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసిన తర్వాత బాగా నియోజకవర్గంలో ప్రతి ఊరితో కనెక్షన్ ఏర్పాటు చేసుకుని శివప్రసాద్ రెడ్డి గారు బాగా చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రతి గ్రామంలో కనెక్షన్ ఉన్నందువల్ల ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. బాగా ఆయనకు ఓటింగ్ వేసి ఉన్నారు. మా మండలం కురిచేడు మండలంలో కాశీపురంలో మెజారిటీ ఆయనకు వస్తుందని మేము భావిస్తున్నాము. దాంట్లో కాశీపురం టీడీపీకి 50 ఓట్ల మెజారిటీ వస్తే, కల్లూరు ఈక్వల్ అవుతుంది, నాయుడుపాలెం 400 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, తర్వాత ఆవులమంద 600 టీడీపీకి వస్తుంది, వీరాయపాలెం 500 టీడీపీకి వస్తుంది, కురిచేడు టౌన్ మండల హెడ్ క్వార్టర్ 1500 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, పొట్లపాడు 200 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, గంగదనకొండ 400 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, గంగవరం 100 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, అలవలపాడు సమానం అవుతుంది, బోధనంపాడు 400 టీడీపీకి వస్తుంది, అగ్రహారం 100 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, పెద్దవరం 150 ఓట్లు టీడీపీకి వస్తుంది, బయ్యవరం 350 ఓట్లు టీడీపీకి వస్తుంది, తర్వాత దేకనకొండ 400 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చి మండలంలో ఇది సుమారు 500 నుంచి 1000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇది కరెక్ట్.